హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కొబ్బరి లౌజు తయారు చేస్తున్నాను. దీనికి పచ్చి కొబ్బరి ఫస్ట్ తీసుకొని దాన్ని పొడి పొడిగా మొత్తం ఫ్రై చేయాలి. ఉత్తగానే ఫ్రై చేయాలి, దాంట్లో ఏం వేయకుండా. దాని తర్వాత అది డ్రై ఫ్రై అయినాక మనం అందులో బెల్లం, చక్కెర ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే చక్కెర వేసాను. సో కొంచెం గోధుమ పిండి తడుపుకున్నాను. అవి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దీంట్లో మనం అది కొబ్బరి లౌజ్ ఏదైతే తయారు చేసామో అది మనం ఫిల్లింగ్ చేసి మోదక్ షేప్లో చేసుకుందాం. నార్మల్గా మోదక్ బియ్యం పిండి ఉడకబెట్టి అలా చేస్తాం కదా, సో దానికి బదులు నేను ఇలా ట్రై చేశానండి. సో ఇలా చిన్న చిన్న ఉండలు గోధుమ పిండితో చేసుకొని చిన్న సైజు చేసుకుంటే కొంచెం ఈజీగా మనకి షేప్ వస్తుంది. దీన్నే చిన్న పూరిలాగా మనం స్ప్రెడ్ చేసుకొని దాంట్లో మనం అది స్వీట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో లాస్ట్లో చివర్లో మనం ఇలాచీ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఫ్లేవర్ అంతా ఇలాచీ ఫ్లేవర్ దానికి పట్టాలి. మంచిగా నీట్గా కలపాలి. దాన్ని అడుగు అంటకుండా చక్కగా ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇది వన్స్ అయిపోయింది అని అంటే నెక్స్ట్ మనం కొంచెం ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వేడివేడిగా ఉంటే మనం చేయలేము. సో అది కొంచెం కూల్ అవ్వగానే మనం ఏదైతే స్ప్రెడ్ చేసుకున్నామో పూరిలాగా దాంట్లో అది ఫిల్లింగ్ పెట్టి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. మోదక్ షేప్లో జస్ట్ ఇలా నొక్కి ఇలా చిన్న చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి. ముందుగానే మనం అలా చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. దాంట్లో ఫిల్అప్ చేసి అది ఫ్రై చేయడం అంతే.